హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఇంకా న్యూ ఇయర్ కదా! ఇంకా పర్ఫెక్ట్‌గా ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇంక మనకి 6-7 మంత్స్ అలా ఉంటుంది. ఏ ఎస్ఎస్‌సి ఎగ్జామ్‌కైనా కానీ. అందుకని ఇంకా లెక్చర్స్ అన్నీ కంప్లీట్ చేయాలి ఫస్టు. మనం నీట్‌గా టైమ్ టేబుల్, సిలబస్సు, ఒక్కొక్క క్లాసు ఎంత డ్యూరేషన్ ఉంటుంది అయి రాసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి బయాలజీ అండ్ జియోగ్రఫీ ఈ 2 సబ్జెక్ట్స్‌వి టాపిక్ వైస్ ఎంతెంత డ్యూరేషన్ క్లాస్ అనేది ఉంటుందని నీట్‌గా రాసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ సబ్జెక్టు కంప్లీట్ చేయాలంటే అసలు లెక్చర్ అనేది ఎంత టైం ఉంటుంది అది చూసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అందుకని చెప్పి నేను ఇలా రాసుకుంటున్నాను. ఫస్ట్ బయాలజీ, జియోగ్రఫీ కంప్లీట్ చేసేయాలి. వీటితో పాటి రీజనింగు, మ్యాథ్స్, ఇంగ్లీషు ఇవి కూడా చూస్తాను. వీటికన్నిటికి ప్రిపరేషన్ స్ట్రాటజీ, టైమ్ టేబులు సెపరేట్‌గా మళ్ళీ చేసుకుంటాను. ఫస్ట్ ఈ టాపిక్స్ రాసేసుకుంటే మనకసలు ఎన్ని డేస్ పట్టొచ్చు ఇవి, ఎంత టైంలో కంప్లీట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. మామూలుగా అంటారు డైరెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసి, అవి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు కదా అని. అంటే కొందరు అలా ప్రిపేర్ అవుతారు. నాకెలా అంటే ఫస్ట్ టాపిక్ నేర్చుకుందే నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడలేను. ఫస్ట్ టాపిక్ మీద క్లారిటీ వస్తేనే నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తాను. నేను అలా నేర్చుకుంటాను. మీరెలా నేర్చుకుంటారో కామెంట్ చేయండి. నేను వేరే జాబ్స్‌కి కూడా ప్రిపేర్ అవుతున్నా అన్నా కదా! అవైతే మనకి ఓన్లీ కోర్ సబ్జెక్ట్స్, కోర్ సైడ్ సిలబస్సే ఉంటుంది. నాకు ఈ జనరల్ సైన్స్ గానీ, సోషల్ కానీ ఈ సబ్జెక్ట్సే ఉండవు నాకు వాటికి. అందుకని కొంచెం ఇవి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. జియోగ్రఫీలో అయితే ఆల్మోస్ట్ 20 లెక్చర్స్ అలా ఉన్నాయి. అవే టాపిక్స్ రాస్తూ ఉన్నాను. నేను కోచింగ్ తీసుకోవటానికి కారణం ఏంటంటే, అంటే 6-7 మంత్స్‌లో మొత్తం కంప్లీట్ చేయాలి సిలబస్ అనేది. కన్‌ఫ్యూజన్ లేకుండా యూట్యూబ్‌లో అక్కడక్కడ ఒక్కో టాపిక్ చూసుకోవటం ఎందుకు. పర్మర్ ఎస్ఎస్‌సిలో అయితే బావుంటుంది. మెటీరియల్ కూడా సార్ ఇస్తారు. క్లాసెస్ కూడా చెప్తారు అని వేరే సిస్టర్ అన్నారు. తనొచ్చేసి స్టెనోగ్రాఫర్‌గా చేస్తున్నారు. నార్త్ సైడ్ వర్క్ చేస్తున్నారు. మా సిస్టర్ చెప్పారు. అందుకని చెప్పి పర్మర్ ఎస్ఎస్‌సిలో కోర్స్ తీసుకున్నాను. కాకపోతే హిందీ గదా! కొంచెం అర్థం చేసుకొని టఫ్‌గానే ఉంది. ట్రై చేస్తున్నాను. ఇంకా మన తెలుగు సైడు బా చెప్ చెప్పేవాళ్ళు నాకు ఐడియా లేదు. ఎవరు చెప్తారో అన్ని టాపిక్స్ క్లారిటీగా చెప్తారో నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అందుకే ఆ సిస్టర్ చెప్పేసరికి నేను ఫార్మర్ ఎస్ఎస్‌సిలో తీసుకున్నాను. తెలుగు సైడు ఎవరు తెలీక. నార్త్ సైడ్ వాళ్ళకే ఎక్కువొస్తున్నాయి జాబ్స్ అనేటివి. మన తెలుగు స్టేట్స్ వాళ్ళు వీటిని పట్టించుకోవట్లేదు. ఓన్లీ గ్రూప్స్, డీఎస్సీ వీటి వరకే ఎక్కువ ఫోకస్ చేస్తారు. నాకు తెలీదు ఈ ఎగ్జామ్స్ గురించి. లాస్ట్ ఇయరే తెలుసుకున్నాను. ఇలా ఎస్ఎస్‌సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్స్. ఇంజినీరింగు, 10థ్, ఇంటరు బేస్ చేసుకొని. ఇంకా స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకాలు పెట్టుకుంటే వాళ్ళు జాబ్స్ ఎప్పుడిస్తారో తెలీదు గదా! అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కే ప్రిపేర్ అవుదాం. 2025లో అయినా జాబ్ కన్ఫర్మ్‌గా తెచ్చుకోవాలి. లేకపోతే ఇంకా కష్టం. జాబ్ అయితే ఈ ఇయర్ కంపల్సరీ ఏదో ఒకటి చిన్న జాబ్ అయినా తెచ్చుకోవాలి. అది నా గోల్.
ఎంటీఎస్ అయినా ఇబ్బంది లేదు. ఎంటీఎస్, సీజీఎల్ 2 రాస్తాను. రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా రావాలి. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు బాగా ప్రిపేర్ అయితే ఏదో ఒక జాబ్, గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ వస్తుంది. డైలీ కంటిన్యూగా ప్రిపేర్ అవుతూ డీమోటివేట్ అవ్వకుండా కన్సిస్టెంట్గా ఉంటే ఖచ్చితంగా వస్తుంది. నార్త్ వాళ్ళకి అలానే కదా జాబ్స్ వస్తున్నాయి. మనం ట్రై చేద్దాం. ఈ ఇయర్‌లో ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుందాం. బయాలజీ, జాగ్రఫీతో పాటు పాలిటీ ఆర్ కెమిస్ట్రీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే టాపిక్స్ కాన్సెప్ట్ అనేది తొందరగా నేర్చుకుంటే తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మాక్ టెస్ట్స్ ఇవన్నీ అటెంప్ట్ చేయటానికి ఎక్కువ టైం ఉంటుంది కదా! అందుకని చెప్పి 1 డేలో ఒక 3 సబ్జెక్ట్స్ అంటే 3 వీడియో లెక్చర్స్ చూస్తాను. మీరు కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.